ఈ వీడియోలో మనం సమాంతర రేఖలతో తిర్యక్ రేఖ ఖండించుకున్నప్పుడు ఏర్పడే కోణాల గురించి తెలుసుకోబోతున్నాం. చూడండి, ఏబి అనేది ఇది ఒక సరళ రేఖ. అదేవిధంగా సిడి అనే మరొక సరళ రేఖ ఈ సరళ రేఖ ఏబికి సమాంతరంగా ఉంది అనుకుందాం. సమాంతరము అంటే ఏమిటి? అవి ఎక్కడా ఖండించుకోవు, అనంతంగా ఒకే దూరంతో పోతూ ఉంటాయి. అంటే ఏసీ మధ్య ఎంత దూరం ఉందో బీడీ మధ్య కూడా అంతే దూరం ఉంటుంది. అలా అనంతంగా సాగుతూనే ఉంటాయి. అటువంటి రేఖలను మనం సమాంతర రేఖలు అంటాం. అయితే వీటిని మరొక రేఖ ఇలా ఖండిస్తుంది అనుకుందాం, ఎల్ఎం. ఇప్పుడు ఏబిసిడీలు మనం ఏమంటాం? సమాంతర రేఖలు లేదా ప్యారలల్ లైన్స్ అంటాం. గణితానుగుణంగా ఇలా సూచించవచ్చు, ఏబి ప్యారలల్ టు సిడి అంటారు. అయితే ఎల్ఎం అనే ఈ రేఖని మనం తిర్యక్ రేఖ అంటాం. దీనికి ఇంగ్లీష్లో పేరు ట్రాన్స్వర్సల్ లైన్. అయితే ఇవి ఖండించుకున్నప్పుడు ఎలాంటి కోణాలు ఏర్పడుతున్నాయో చూడండి. ఇవి రెండు సరళ రేఖలు, ఏబి మరియు సిడి. ఎల్ఎం అనేది తిర్యక్ రేఖ. ఎన్ని కోణాలు ఏర్పడుతున్నాయో మీరు గమనించినట్లయితే ఒక్కొక్క కోణాన్ని మనం ఆంగ్ల వర్ణమాలలో ఉన్న అక్షరాలతో సూచిస్తున్నాం. ఇక్కడ దీనిని టీ అని, ఈ కోణాన్ని, అలానే మరొక కోణం పి, మరొక కోణం యు, మరొక కోణం క్యూ, వి, ఎస్, డబ్ల్యూ, అంతిమంగా ఆర్. మొత్తం ఎన్ని కోణాలు ఏర్పడ్డాయి? 8 కోణాలు ఏర్పడ్డాయి. అయితే ఈ 8 కోణాలను రకరకాలైన పేర్లతో పిలవవచ్చు. అవి ఏంటో చూడండి. సదృశ కోణాలు లేదా కరస్పాండింగ్ యాంగిల్స్. కరస్పాండింగ్ యాంగిల్స్ లేదా సదృశ కోణాలు అంటే ఏమిటంటే, ఈ రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించినప్పుడు ఇవి తిర్యక్ రేఖకు ఒకే వైపుగా ఉంటూ, అర్థమవుతుందా? తిర్యక్ రేఖకు ఒకే వైపుగా ఉంటూ అదేవిధంగా సమాంతర రేఖలకు కూడా మరొక అదే వైపుగా ఉంటుంది. అంటే పీ కామా టీ చూడండి, రెండు కూడా సమాంతర రేఖలకి పైభాగానే ఏర్పడ్డాయి మరియు తిర్యక్ రేఖ కుడివైపున ఏర్పడ్డాయి. అలానే ఆర్ కామా డబ్ల్యూ, అలానే ఎస్ కామా వి, అలానే క్యూ కామా యు, ఇవి కూడా సదృశ కోణాలుగా చెప్పవచ్చు. మీకు ఒకే రంగుతో ఉన్న ఆయా కోణాలు సమానంగా ఉంటాయి. ఎందుకంటే రెండు సమాంతరంగా ఉన్నాయి కాబట్టి అలా ఏర్పడే కోణాలు, ఒకే రకంగా ఏర్పడే కోణాలన్నీ కూడా సమానంగా ఉంటాయి. తరువాత ఏకాంతర కోణాలు. ఏకాంతర కోణాలు ఇంగ్లీష్లో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అని పిలుస్తారు. ఇవి ఎలా ఏర్పడతాయి అంటే, ఈ సమాంతర రేఖలను తిర్యక్ రేఖ ఖండిస్తూ అదేవిధంగా అంతరంగా అంటే రెండు సమాంతర రేఖలకు లోపలగా ఏర్పడుతూ తిర్యక్ రేఖకు చెరొక వైపున ఉండాలి. ఎస్ కామా డబ్ల్యూని గమనిస్తే తిర్యక్ రేఖకు చెరొక వైపున ఉన్నాయి. అదేవిధంగా రెండు సమాంతర రేఖలకు కూడా లోపలగా అంతరంగా ఉన్నాయి. మరియు క్యూ కామా టీని కూడా గమనించండి, అవి కూడా తిర్యక్ రేఖకి చెరొక వైపున ఉన్నాయి మరియు రెండు సమాంతర రేఖలకు అంతరంగా ఉన్నాయి. తరువాత ఏకబాహ్య కోణాలు. ఏకబాహ్య కోణాలు లేదా ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇంగ్లీష్లో. ఇవి ఎలా ఏర్పడతాయి అంటే, ఇవి సమాంతర రేఖలకి బాహ్యంగా ఉంటాయి మరియు తిర్యక్ రేఖకు చెరొక వైపున ఉంటాయి. పీ కామా యు లేదా యు కామా పీని మీరు గమనించినట్లయితే అవి తిర్యక్ రేఖకు చెరొక వైపున ఉన్నాయి మరియు సమాంతర రేఖలకి బాహ్యంగా ఉన్నాయి, బయట వైపుగా అన్నట్లు. అదేవిధంగా ఆర్ కామా వి. తరువాత సహ అంతర కోణాలు, కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు ఇంగ్లీష్లో. అంతర అనగానే లోపలగా ఉన్నట్లుగా తీసుకోవచ్చు. సహ అంతర కోణాలు అంటే తిర్యక్ రేఖకి ఒకే వైపుగా ఉండే అంతర కోణాలు అన్నట్లు. అంటే ఇక్కడ టీ కామా ఎస్, అదేవిధంగా డబ్ల్యూ కామా క్యూలు. తరువాత సహ బాహ్య కోణాలు, ఇంగ్లీష్లో కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని పిలవవచ్చు. ఇవి ఎలా ఏర్పడతాయి అంటే, తిర్యక్ రేఖకి ఒకే వైపున ఉంటూ సమాంతర రేఖలకి బాహ్యంగా ఏర్పడతాయి. చూడండి, ఇక్కడ పి మరియు వి, అలానే ఆర్ కామా యు, ఇవి ఎలా ఉన్నాయి? బాహ్యంగా ఉన్నాయి, తిర్యక్ రేఖకి ఒకవైపునే ఉన్నాయి. ఇటువంటి కోణాలను మనం సహ బాహ్య కోణాలుగా చెప్పవచ్చు. చివరగా శీర్షాభిముఖ కోణాలు. శీర్షాభిముఖ కోణాలు అంటే ఒక రేఖని మరొక రేఖ ఖండించినప్పుడు అభిముఖంగా ఏర్పడుతూ శీర్షము ఉమ్మడిగా ఉంటే అటువంటి కోణాలను మనం శీర్షాభిముఖ కోణాలు లేదా వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. ఇక్కడ పీ కామా క్యూ శీర్షాభిముఖ కోణాలు, అదేవిధంగా ఆర్ కామా ఎస్లు కూడా శీర్షాభిముఖ కోణాలు.
టీ కామా యు శీర్షాభిముఖ కోణాలు, వి కామా డబ్ల్యూ కూడా శీర్షాభిముఖ కోణాలు. అయితే శీర్షాభిముఖ కోణాలు ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయని మనం ముందు వీడియోలలో చర్చించి ఉన్నాము. మీరు కొంచెం విరామం తీసుకొని అవి వీక్షించండి. అయితే మనం ఇలా చెప్పవచ్చు, పిక్యూ మరియు టీయు అన్నీ కూడా సమానంగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ పీ కామా టీలు మనం ఏ విధంగా సదృశ్య కోణాలుగా చెప్పవచ్చు, అవి సమానంగా ఉంటాయి. అదేవిధంగా పీ కామా క్యూలు శీర్షాభిముఖ కోణాలు, అవి కూడా సమానంగా ఉంటాయి. అంతిమంగా పీక్యూటీయు 4 కూడా సమానంగా ఉంటాయి. అదేవిధంగా ఆర్ఎస్విడబ్ల్యూ ఇవి కూడా సమానంగా ఉంటాయి. మనం ఏం నేర్చుకున్నాం? సమాంతర రేఖలతో తిర్యగ్రేఖ ఏర్పరిచే రకరకాలైన కోణాల గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో. తరువాతి వీడియోలో ఈ సమాంతర రేఖలతో తిర్యగ్రేఖ ఏర్పరిచే కోణాలతో కొన్ని సమస్యలు సాధించబోతున్నాం. చూడండి.